నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పర్యాటకుల తాకిడి మొదలైంది. ఎగువ నుంచి భారీ వరద నీరు రావడంతో పాటు గత వారం రోజుల నుండి భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. దీంతో అధికారులు 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మరోవైపు ప్రాజెక్టు నిర్మించి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎస్ఆర్ఎస్పీ అద్భుత అందాలను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. అయితే నిండుకుండలా మారిన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టును చూడడానికి చాలా సంతోషంగా ఉందంటున్న పర్యాటకులతో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వరప్రదాయిని బట్టి నిజాం ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఎక్కువ భారీ వర్షాలకు గత వారం రోజుగా కురవడంతో కూడా పూర్తిగా ఎస్ఆర్ఎస్పీ నీటి మట్టం పూర్తిగా నిండుకుండలా తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది అద్భుత అందాలను చూసేందుకు కూడా ఇటు నిజామాబాద్ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లా నుండి చాలా మంది ప్రజలు ఇక్కడికి వచ్చి సందర్శనలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మనతో మాట్లాడడానికి కొంతమంది సందర్శకులు ఉన్నారు. రెడీ మనకు చెప్పండి మేడం, ఇక్కడ వచ్చారు కూడా ఎలా అనిపిస్తుంది? మీరు ఎక్కడికి వచ్చారు? మేము ఆర్మర్ జెంటల్స్ కి ప్లే స్కూల్ నుండి వచ్చినాం సార్. చాలా సంతోషంగా ఉంది. మా టీచర్స్, మా కాపర్ నుంచి టీచర్, మా స్టాఫ్ తోటి వచ్చాం. చాలా 42 గేట్స్ ఉంటాయి. చాలా ఆహ్లాదకరంగా ఉంది. రెండే సందర్భంగా కూడా మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి, మీరు ఎప్పుడైనా వచ్చారా ఇక్కడికి? ఎలా అనిపిస్తుంది మీకు? ఇదివరకు నేను ఇక్కడికి వచ్చాను సార్, కానీ పర్సనల్ గా ఫ్యామిలీతో వచ్చాము, అది వేరే విషయం. ఇది స్కూల్ తరపున వచ్చాము, టీచర్స్ తో కొలీగ్స్ అందరు రావడం ఇంకా ఆనందంగా ఇస్తుంది. అంతేకాకుండా ఇక్కడ 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, ఇంకా గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మన జిల్లా కాబట్టి. ఇక్కడ అంతా కూడా నీళ్ళన్నీ స్టోర్ అయినాయి, నిండుకుండలా ఉంది. మనము పాఠ్యాంశాల్లో చెప్తాము, కానీ చెప్పిన దానికన్నా కూడా చూసింది ఎంతో మనకి ఫీలింగ్ ఇస్తుంది. దాన్ని చూసిన ఫీలింగ్ కలిగినప్పుడు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. పిల్లలకు చెప్పేటప్పుడు కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా పిల్లలకి చెప్పే విధంగా మనం మాట్లాడవచ్చు పిల్లలతో. మీరు చెప్పండి సార్, మీరు ఎప్పుడైనా వచ్చారా? ఎలా అనిపిస్తుంది? ఇక్కడ పిల్లల్ని కూడా తీసుకొచ్చారు, ఎక్కడికి వచ్చారు మీరు? మేము ఆర్మూరు నుంచి వచ్చాం సార్, నిజామాబాద్ జిల్లా ఆర్మూరు. ఇవాళ మనకు 60 ఇయర్స్ సెలబ్రేషన్ ఉందని ముందే తెలుసు. మనం రావాలని అనుకున్నాం, అనుకోకుండా ఇవాళ మనకు సెలవు రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంతో సెలవు ఇవ్వడం జరిగింది. సో ఇదే అవకాశంగా తీసుకొని మేము ఖచ్చితంగా స్టాఫ్ ని తీసుకురావాలనే సంకల్పంతో ఇవాళ తెచ్చాం. వాళ్ళకు కూడా కొంత అవేర్నెస్ వస్తే వాట్ ఈజ్ వాట్ అనేది, ఎస్ఆర్ఎస్పీ ఏంటిది, జలకళ ఎలా ఉంది, ఇక్కడ ఏం జరుగుతుంది, గేట్స్ ఎన్ని ఉన్నాయి, ప్లస్ విద్యుత్ ఉత్పత్తి ఎలా జరుగుతుంది, ఇక్కడ నుంచి ఉత్పత్తి అయినటువంటి ప్రొడక్షన్ అయినటువంటి ఎలక్ట్రిక్ కరెంట్ మనం ఎలా సప్లై చేస్తున్నాం, ఇదంతా వివరిద్దాం, వాళ్ళకు ఒక నాలెడ్జ్ ఇద్దామనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్. 60వ వసంతోత్సవ శుభ సంతోషంలో అందరికీ శుభాకాంక్షలు జిల్లా ప్రజలకు. కూడా చెప్తున్నారు, ఈ అద్భుత దృశ్యాలను చూడేందుకు వచ్చామని చెప్పి ముఖ్యంగా చాలాసార్లు వచ్చినప్పటికీ ఇప్పుడు 60 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పి, ఇటు నిండకుండలకు కూడా సర్పించడం కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు పిల్లలకు అవేర్నెస్ చేసేందుకు, ఇక్కడ కరెంట్ ఎలా ఉత్పత్తి అవుతుంది, ఎక్కడికి వాటర్ వస్తాయి, ఎలా ఉంటుందని చెప్పేందుకు కూడా పిల్లలకు చూపేందుకు ఇక్కడికి తమ స్కూల్ నుండి తీసుకొచ్చామని చెప్పి కూడా పాఠశాల సిబ్బంది చెప్తున్న పరిస్థితి పక్కన కనిపిస్తుంది. కెమెరా మైపాల్తో నవీన్, అమ్మాని, నిజామాబాద్.